అన్నమయ్య జిల్లాలో మద్యం తాగి ఇద్దరు యువకులు చనిపోయిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వీళ్ళిద్దరు మృతికి గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నారు కేవీపల్లి పోలీసులు. మణికుమార్ అలాగే పుష్పరాజ్ మృతితో పోస్ట్మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. మద్యం సేవించిన ప్రాంతంలో ఖాళీ బియర్ టిన్స్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మరోవైపు ఎంఆర్ వైన్ షాప్లో సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు పోలీస్. అన్నమయ్య జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకుల మృతి అనేక అనుమానాలకు తావిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి, 6 యువకులు మద్యం సేవించారు. అయితే ఎక్కడ ఏ వైన్ షాప్లో ఈ బియర్ టిన్స్ కొన్నారో అక్కడ కూడా ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసు అని తెలుస్తోంది. అయితే ఆ 4 ఏమన్నా పెదవి విప్పారు? అసలు ఏం జరిగింది? ఇద్దరే చనిపోవడానికి కారణం ఏంటి? అది కల్తీ మద్యమా ఏంటి? దీని వెనుకున్న మతలబ్. సో పోస్ట్మార్టం రిపోర్ట్ ఎప్పుడు రానుంది? అప్డేట్ చెప్పండి. మరి అన్నమయ్య జిల్లా ఏదైతే పీలేరు నియోజకవర్గ పరిధిలో కేవీపల్లి మండలం బండవడ్డిపల్లిలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అతిగా మద్యం సేవించడం వల్లే చనిపోయారంటూ ఎక్సైజ్ అధికారులు చెప్తున్న దానిపైన కూడా చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రధానంగా 6 యువకులు, అందులో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు చనిపోయిన వారిద్దరూ కూడా మణికుమారు, ఈ యొక్క పుష్పరాజ్ ఇద్దరు కూడా ఏదైతే అతిగా బీర్ టీన్లు 19 బీర్ టీన్లు తీసుకున్నటువంటి వీరు అతిగా ఎక్కువగా మద్యం సేవించడం వల్ల వీరు ఒక్కసారిగా చనిపోయారంటూ చెప్తున్నటువంటి కారణాలకు క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పొంతం లేని విధంగా ఉన్నాయి. ప్రధానంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే ఈ యొక్క ఘటనకు సంబంధించి వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవీపల్లి పోలీసుల అదుపులో అయితే 4 యువకులు అదుపులో ఉన్నారు. వారిని విచారిస్తున్నారు. వారి తర్వాత ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ వైన్ షాప్లో వీళ్ళు మద్యం కొనే ఫుటేజ్ ఏదైనా దొరికిందా? కొంటే కనుక వాళ్ళు ఏం కొన్నారు? ఆ స్థలంలో బియర్ టిన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు మద్యం కల్తీ మద్యం అని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు అని కూడా చెప్తున్నారు. వీళ్ళు బెల్ట్ షాప్లో కొన్నారా, వైన్ షాప్లో కొన్నారా? ఏదైనా క్లారిటీ వచ్చిందా? దశల వారికి క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా వీరికి మొదటగా కొనుగోలు చేసిందైతే ఈ యొక్క ఎంఆర్ వైన్స్ లో మొత్తం 19 బడ్వైజర్ బీర్ టీన్లను కొనుగోలు చేశారు. ఆ దృశ్యాలు అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి. దానికి ముందు రోజు 16 బీర్ టీన్లు కొనుగోలు చేశారు. అవి మాత్రం ఎక్కడ ఏదైతే బెల్ట్ షాపులో కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇటు ఎక్సైజ్ అధికారులు అయితే విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులైన వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే పోలీసులంతా కూడా సమాయత్తమవుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క పోస్ట్ మార్టం నివేదిక పైనే ఈ యొక్క మద్యం అసలు ఒరిజినల్ మద్యమేనా లేకపోతే ఏదైనా కల్తీ మద్యం సేవించి చనిపోయారనేది కూడా ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తో పాటు ఈ యొక్క పోస్ట్ మార్టం నివేదికలో వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇద్దరు యువకుల వయసు ఎంత ఉంటుంది మూర్తి? నిజంగా చూడడానికి చాలా చిన్న కుర్రాళ్ళ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్తున్నారు. మిగతా 4 ఎవరు? వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళైనా, ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళైనా? వాళ్ళు కూడా ఉద్యోగస్తులేనా? ప్రధానంగా కేవీపల్లి మండలానికి సంబంధించి బండవడ్డిపల్లికి చెందినటువంటి పుష్పరాజు, మణికుమార్. ఈ మణికుమార్ వచ్చేసరికి చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పుష్పరాజు వచ్చేసరికి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చాలా చిన్న వయసు, ఇంకా పెళ్లి కాలేదు. మణికుమార్కి పెళ్లి అయింది, పుష్పరాజుకి అయితే పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో పండగ పూట ఏదైతే సంతోషంగా స్నేహితులతో గడపాలన్నటువంటి ఆనందంతో ఎక్కువగా పార్టీ చేస్తున్నారు. మద్యం మత్తులో గత 3 రోజులుగా తేలుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే 19 బీర్ టీన్లు బడ్వైజర్ సంబంధించినటువంటి బీర్ టీన్లు తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి చిత్తూరు డిపో నుంచి అన్నమయ్య జిల్లాలోను, చిత్తూరు జిల్లాలో మొత్తం అంతా కూడా అప్లై చేసినటువంటి బడ్వైజర్ టీన్లను కూడా అమ్మకాలు నిలిపివేశారు. వీటన్నిటిపైన కూడా పోలీసులు ఎక్సైజ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే వాటి అమ్మకాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం యువకులే ఇద్దరు కూడా చనిపోవడంతో ఒక్కసారిగా బండవడ్డిపల్లిలో విషాద స్థాయిలు అనుకున్నాయి. నిన్ననే వారికి అంత్యక్రియలు కూడా జరిగాయి. పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా మరిన్ని వాస్తవాలు అయితే వెలుగు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే మూర్తి.